రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్రలో భాగంగానే ముద్రగడ పాదయాత్ర చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ప్రతిపక్ష నేత జగన్ ఆడుతున్న నాటకంలో ముద్రగడ పాత్రధారి అన్నారు. ఉనికిని కాపాడుకోవడానికి ప్రతి 3 నెలలకోసారి కొత్త డ్రామా సృష్టించడమే ముద్రగడ ఎత్తుగడ అని ఎద్దేవా చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టడంలో జగన్, ముద్రగడలే ప్రధాన సూత్రధారులన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ముద్రగడ పాదయాత్ర ఎలా చేస్తారని ప్రశ్నించారు. ముద్రగడ మాయలో పడవద్దని యువతను కోరిన ఆయన శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తుల్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్న హోంమంత్రి ముద్రగడ లాంటి వ్యక్తుల వల్లే ఈ అంశంలో జాప్యం జరుగుతోందన్నారు. ముద్రగడ చర్యలతో కాపుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని తెలిపారు. అనుమతి లేని పాదయాత్రను అడ్డుకునేందుకే అదనపు బలగాలని రంగంలోకి దింపామన్నారు. ఇప్పటికైనా పాదయాత్రకు అనుమతి కోరితే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చినరాజప్ప స్పష్టం చేశారు.